హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, పోసాని కృష్ణమూర్తి గారు మళ్ళీ మన లోకేష్ బాబు మీద పడ్డారు. నేను చచ్చిపోతే లోకేషే కాకుండా ఏదో చూసారా, మనకి తెలుగులో ఒక సామెత ఉంటుందండి. అంటే మొగుడిని కొట్టి మొగసాల ఏడ్చాడండి. మొగసాల అంటే పంచలో మొగుడిని కొట్టేసిందట. పంచకొచ్చి చూసావా ఎలా నన్ను చంపేస్తున్నాడు, ఊరికే ప్రాణాలు తీసేస్తున్నాడు అని ఏడ్చిందన్నమాట. అలాగా ఈయనకి ఏంటంటే ముందు ఆయనకి ఏదో భయం ఉన్నట్టుంది, ఎవరో చంపేస్తారని. ఆ చంపేస్తే అదే చంపింది ఏదో కొంచెం పెద్దవాడు చేత, అంటే వజ్రం చేత్తో ముట్టుకాయ తింటే బాగుంటుంది కదా. పెద్దవాడు అయితే ఎక్కువ డబ్బు డిమాండ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ తోసేస్తారు. అదే ఇటు లోకేష్ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కనుక కోట్లు డిమాండ్ చేయొచ్చు అని వీళ్ళ ఉద్దేశం కావచ్చు. లేకపోతే ఏంటండి, ఈయన ప్రాణం ఎవరికి కావాలండి? అది కదా. ఇప్పుడు నువ్వు ఊరకనే ఓ 10,000 రూపాయలు తీసుకోరంటే తీసుకుంటారా? నీ ప్రాణం ఎవరికి కావాలా? నువ్వేదో వాగుతున్నావు, పిచ్చివాగుడు వాగుతున్నావు, కానీ నీ ప్రాణాలు ఎవరికి అవసరం లేదు. జనరల్గా ఎవడి ప్రాణాలు ఎవరికి అవసరం లేదండి. ఇది అంత రిస్క్. అది అలా కాదు. మనిషి ప్రాణాలు తీయడం అనేది ఎంత రిస్క్ అండి. అంత చాలా ఇదిగా చెప్పాలంటే అదే ఇప్పుడు మనిషి ప్రాణాలు తీయడం, అది ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎన్ని తలకాయ రేపులు ఉన్నాయి. అందువల్ల ఇది ఊరికనే సరదాగా అనుకున్న మాటల్లాగా ఉన్నాయి. కానీ ఎవడి ప్రాణాలు తీసేస్తే ఎవడికి అంత తీరుబాటు ఉంది? కోర్టుల చుట్టూ ఎవడు తిరుగుతాడు? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడండి, ఆ వివేకానంద ప్రాణం తీశాడు 4 సంవత్సరాల. ఇప్పుడు దాని నుంచి ఈడు ప్రాణం తీసుకున్నా బాగుంది, అంతే కదండి. ఒకడు ప్రాణం తీసారు 4 ఇప్పుడు కూడా తేరుకోలేదు అన్నమాట. పైగా ఎలాంటిది, ఒక సీఎం లాంటి ఫుల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా బయటికి రాలేకపోతున్నాడు. అంటే అంత తేలిగ్గా ప్రాణాలు తీయడం. ఒక్కసారి సదరు పోసాని కృష్ణమురళి గారు గౌరవ సభ్యులు ఇదేదో అవినాష్ రెడ్డి తాలూకు హత్యని మనసులో పెట్టుకోమని మనం కోరుకుందాం, అంతే కదా. ఎవడు ఊరక చేస్తాడు? ప్రాణాలు ఎవడు తీయడు, వాళ్ళకి ఏం పనులు లేవా? అందువల్ల వాళ్ళు ముందరకాలుగా బంధం వేయడం మాట. అసలు నువ్వు మాట్లాడతావు? అసలు నువ్వు రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడిగా నిలబడితే నువ్వు చెప్పినట్టుగా వార్డులో కూడా గెలవలేవు. నువ్వు చెప్పిన మాట నీకు అప్పగిస్తున్నావు, ఒక వార్డులో కూడా గెలవలేవు. పోనీ డబ్బు ఖర్చు పెడతావంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టవు, చూస్తూ 10 రూపాయలు ఖర్చు పెట్టవు. పోనీ నీ సినిమాల ఛాన్స్ ఎవరైనా ఇస్తారంటే సినిమాల ఛాన్స్ ఇప్పుడు నువ్వు రాసిన మాటలు చెల్లుబాటు ఉండవు. ఇలాంటి మాటలు ఎవడికి పిచ్చి మాటలు. అందులో కానీ నువ్వు ఎప్పుడైతే నీ పేరు నువ్వే మెంటల్ కృష్ణ అని పెట్టుకున్నావు, అప్పుడు కాంచి నీ దగ్గర రావడం మానేశారు అందరూ. నువ్వు ఎప్పుడేం మాట్లాడతావు తెలియదు కదా. ఇవి పెట్టుకున్నాం మెంటల్ కృష్ణ అని చెప్పేసి. అందువల్ల మరి ఇప్పుడు నీకు ఏదైనా సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నట్టయితే సినిమాలో కూడా నీకు తగిన క్యారెక్టర్లు ఏం లేవు. నువ్వు నీకు రాజకీయం ఆ బురక ఎప్పుడైతే కప్పుకున్నావో భయం కదండి. మాకు రాజకీయాలు మాకెందుకండి? సినిమాలో ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు నేనే ఒక రాజకీయంలో నేను ముడి పెట్టుకొని నా జీవితం ఉందనుకోండి, నాతో మీరు మాట్లాడతారా? ఎట్నుంచి ఏమవుతుందో తలకాయ నొప్పి ఎందుకు వచ్చిందిరా అనుకుంటాం కదా. అందువల్ల నువ్వు సినిమా నటుడు నడితే నీతో ఫ్రీగా ఎవరైనా మూవ్ అవుతారు. సినిమా నటుడు కాకపోయినట్టు నీకు ఆమడ దూరంలో ఉంటాడు అన్నమాట నువ్వు రాజకీయాలు ఉంటే. ఇప్పుడు అది నీ స్థానం. నీ దగ్గరికి ఎవరు రారు, అసలు నిన్నెవరు కెలకరు. తర్వాత ఏమో ఇక్కడితో నేను చంపేసి వాళ్ళ మీద ఏమో నేరాలు మోపుకోరన్నమాట. కేవలం అన్నీ నువ్వు అనుకుంటున్న భ్రమలు. రచయిత కనుక నువ్వు ఊహాగానాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఊహాగానాల్లో ఇదొక ఊహాగానం అంతే తప్ప వాస్తవం కాదు. లోకేష్కి చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే రేపు పొద్దున్న లోకేష్ అక్కడ పార్టీలో నెంబర్ 2గా ఉంటున్నాడు. అంటే పార్టీలో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడైనా ఎడ్యుకేషన్ అంతా లోకేషే కదా నిర్వహించాలి. ఆయనకి నీ మీద ఎందుకు దృష్టి ఉంటుంది? పని పాట ఏమి లేదా? ఆయన పనులు చాలా ఉన్నాయి. ఎవరండి ఎవరు పోసాని కృష్ణమూర్తి లేదండి. ఇప్పుడు ప్రజలు బాగా తెలివి మీరిపోయారండి. ప్రజలు బాగా తెలివి మీరిపోయారు. ఎందుకండి ఇప్పుడు కూడా ఎవరైతే నెంబర్ 1 వాళ్ళ పక్కనే ఉంటారు జనం, కానీ నెంబర్ 2 నెంబర్ 3 వెళ్ళరు కదండి. ప్రజలు వీటితో మన పని ఉందా చూస్తారు, పని లేదా చూడరు. అదే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు
వైఎస్ రాజశేఖర రెడ్డి తాలూకు హయాంలో ఎవరిని చూసేవారు? కేవలం రాజశేఖర రెడ్డి గారినే చూసేవారు అన్నమాట. నెంబర్ 2 రోసయ్యని ఎవరు చూసేవారు కాదు. నాకు జ్ఞాపకం మాట. చూడయ్యా, ఎవడు మన వైపు ఎవడు చూడయ్యా, నెంబర్ 2 అంటే లేదుక అనేవాడు అన్నమాట. అందువల్ల నెంబర్ 1నే చూస్తారన్నమాట. నెంబర్ 2ని ఎవరు చూస్తారంటే ఎవడు చూడడు. అందువల్ల వీటి నెంబర్ 2 కాదు, అసలు నీ నెంబరే లేదు. ఆ పాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ నెంబర్ ఎంత లేదు, నెంబర్ లేదు. అలాగా 4-5 నెంబర్లో నీ నెంబర్ కలవదు. నీ నెంబర్ అంతా సెపరేటు. నీదంతా కవి గారు రచయిత, అది ఇది అని. అందువల్ల నీ నెంబర్ నీకే తెలీదు, ప్రజలకు కూడా తెలీదు. నిన్నెవరు చంపరు, ఆ భయం అవసరం లేదు. నిశ్చింతగా ఉండొచ్చు నువ్వు హాయిగాన. ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు. నీకు కూడా అమావాస్యకి పౌర్ణమికి డబ్బులు తీసుకొని గట్టిగా అరవలసిన అవసరం రాదు. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చని మనం కోరుకుందాం. కాదు సార్, ఇప్పుడు మామూలుగా పోసాని కృష్ణమూర్తి గారు కేసు పెట్టారు లోకేష్ గారు మీద. లోకేష్ గారు పిటిషన్ వేశారు, దానికి వివరణ ఇవ్వమని. ఓహో, అంటే రెండింటిని క్యాన్సిల్ చేశారంట. ఓహో, దాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది కదా, ఏం చేయాలని చేస్తారన్నమాట. గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది కదా. అందులో లోకేష్ పిటిషన్, లోకేషే కాదు, ఎవరు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ఫైల్ అవ్వదండి. అది అందువల్ల ఎలా చూస్తామేంటి, వాళ్ళ దౌర్జన్యం అలాగుంది. పోలీసులు అందరూ వాళ్ళ తాలూకు వత్తాసు పలుకొని వాళ్ళకి వత్తాసు పలికేవాలి అంతా. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంతా వాళ్ళ తాలూకు బాండెడ్ లేబర్లా పనిచేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు. ఇంక అందులో వేరేగా ఆలోచించేది ఏముంటుంది, ఏం లేదు. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా లేనట్టుంది సార్ పోసాని కృష్ణమూర్తి గారు. సినిమాలు లేవు, తర్వాత రచనలు లేవు. ఎప్పుడో తీశారండి, ఇంట్లో కూర్చోవడం అంతే. ఆ మధ్య ఆరోగ్యం బాగాలేదు. శ్రీవారు అధిష్టాన వర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం ఫుల్గా బాగు చేశారు. కొన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టినా సరే ఆరోగ్యం అంత బాగుండదు. ఇంకేముంది, కొంచెం హెల్త్కి గ్యారంటీ వచ్చేసింది, బాగుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నాటకాలు ఆడడం తప్ప ఇంకేముందండి. ఆయన ఎవడు కాదర్ చేయడు. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.